గైస్ ఇప్పటి వరకు వాళ్ళు పిచ్చోళ్ళలాగా యాక్ట్ చేసిండ్రు. సో ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పిచ్చోళ్ళు చేద్దాం. సో ఎలా తెలుసా, ఎలా అంటే ప్రాంక్ చేసినామని. ఏం ప్రాంక్ తెలుసా? వీడియో ఆపేసినామని. సో లెట్స్ గో. ఆరాధ్య, నేను వీడియో ఆపేసాను. అవునా? అవును. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నావు, వీడియో అక్కడ ఉంటే నేనేం చేస్తాను చెప్పు. ఇప్పుడు తెలియదు, నాకు అస్సలు రాదు. సరే, ఇప్పుడు ధృవి ఇట్లానే చేస్తుంది అబ్బా. నాకు ఎందుకో ఇక్కడెక్కడో సీక్రెట్ కెమెరా పెట్టినట్టు అనిపిస్తుంది. లాస్ట్ టైం తను సీక్రెట్ కెమెరా పెట్టింది, కానీ నేనే వీడియోని ఆఫ్ చేసాను. ఇక్కడే మనకు పెట్టిందా అని డౌట్ వస్తుంది. నేను ఇక్కడైనా వెతుకుతున్నా, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. అసలు ఇక్కడ ఎప్పుడు ఏం చేయాలా? హలో గాయస్, ఇప్పుడు నేను ధ్రువక్కకి సపోర్ట్. అక్క ఫుల్ ఓవర్ యాక్షన్ చేసి నాకు ఒక బాల్ నేను వికెట్ పెడతా అంటే, సో అందుకే నేను ధ్రువక్క సపోర్ట్. ఇప్పుడు నా పాకెట్లో ఒక సీక్రెట్ కెమెరా ఉంది. సో నేను ఇప్పుడు పెట్టేసుకొని అక్క వెనుక తిరుగుతూనే ఉంటా, కానీ అక్క వెతకలేదు. ఓకే, లెట్స్ గో. అరే శ్రేయాన్, ఏంద్రా నాకు కొంచెం కూడా దొంగట్లో నాకు ఎందుకో దుర్వ్యధ చేసినట్టు అనిపిస్తుంది. ఏం చేసినట్టు? అసలు ఆ మూన్ ఎంత బాగుంది కదా. వావ్, చాలా బాగుంది. నేను దాన్ని చూస్తూ ఉండిపోవాలని. ఉండిపో. మనకు వచ్చేది ఓన్లీ సండేరా. మనం సండే కూడా మన స్కూల్స్ ఉంటుంది. మనకు వచ్చినప్పుడు మనం సండేని యూజ్ చేసుకోవాలి కదా. అదే ఇంకోటి మన దగ్గర ఒక చిన్న సీక్రెట్ కెమెరా ఉంది కదా, అది నవ్వు వస్తుంది నాకైతే. నవ్వు అప్పటి నుంచి నవ్వుతున్నావు, నాకు ఇసుగు తెప్పిస్తున్నా. చూసుకో ఆరోగ్యకు డౌట్ వచ్చినట్టుంది. ఇందాక నుంచి ఏదో ఉంది. అండ్ గాయస్, మేము ఇప్పుడు ఫోటోగ్రాఫర్తో తీయించుకుంటున్నాం. నాకు కూడా డౌట్ వస్తుంది గాయస్. మీకేమన్నా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి గాయస్. ఇప్పుడు మేము ఆరాధ్యక్కని చూపిస్తున్నాం. గైస్, యాక్చువల్గా అయితే ఇప్పుడు వాళ్ళు ఎదుగుతూ మాట్లాడుతున్నారు. మేము ఒక చిన్న చిట్ లాంటి కెమెరాని కొన్నాం. అది ఎవరికి కనిపించదు. దాని గురించి ఇందాక మేము దాన్ని యూజ్ చేద్దామని ఇక్కడ ఇక్కడ పెట్టినాం గైస్, ఈ టేబుల్ పైన. దీన్ని చూస్తుంటే కనపట్లేదు. అదే కాబట్టి నేను వాళ్ళిద్దరికి చూపిద్దాం. అది వాళ్ళిద్దరికి అప్పుడు నాకు డౌట్ వస్తుంది. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుతున్నారు. మీకు స్లోగా నా దగ్గర ఎక్స్ట్రాది చిట్ కెమెరా ఉంది, దాంతో మీకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూపిస్తా. అంటే అది జూమ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఈజీగా తెలిపిస్తుంది. ఓకేనా గైస్? అంటే డ్రోన్ గైస్, యాక్చువల్గా అయితే స్మాల్ డ్రోన్, చిన్నది. ఓకే గైస్, డ్రోన్ పంపిద్దాం. రైట్, 3, 2, 1. అక్కడ పెట్టి మనల్ని రికార్డ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం సీక్రెట్ కెమెరా అక్కడికి చూస్తే తెలియదు. అందుకే నాకు నవ్వుస్తూనే ఉంది. ఇప్పటిదాకా అక్క నన్ను చెక్కు గురిచేయలే. నేనైతే నవ్వుతూనే ఉన్నా. కానీ మనకు 3-4 డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి, ఇంకా కెమెరాస్ ఉన్నాయి. ఒక డ్రోన్ కెమెరా మనకి గిఫ్ట్ వచ్చింది. అవి నాకు అక్క పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ డ్రోన్ కెమెరా అంత పైకి వెళ్ళదు కాబట్టి నాకు కొంచెం డౌట్ వస్తుంది.
కనిపిస్తుంది కదా. మన సరౌండింగ్స్లో అయితే అసలు ఇక్కడ కెమెరా పెట్టచ్చు, అక్కడ కెమెరా పెట్టచ్చు, కానీ కెమెరా పెడితే అది లైట్ వస్తుంది కానీ రావట్లేదు. అక్క ఏదో సీక్రెట్ ప్లాన్ అంటే మన సీక్రెట్ ప్లాన్ అక్కకు తెలిసిపోయింది. ఇంకా ప్రాంక్ చేస్తున్నా నాకు అనిపిస్తుంది. అవును, నాకు కూడా అది అనిపిస్తుంది. ఈ బిల్డింగ్స్లో పెట్టినా కాదు, ఒకవేళ అదేంటి ఇన్విజిబుల్ కెమెరా ఇంకా మ్యాన్ ప్లాన్. కానీ ఇన్విజిబుల్ ఎలా అవుతారు? ఇన్విజిబుల్ డ్రెస్ మనం మొన్న ఆర్డర్ పెట్టాం అంటే ఎవరికో వేసింది అక్క. మరి ఇన్విజిబుల్ కెమెరాస్ ఎక్కడ ఉంటాయిరా? మన దగ్గర ఉన్నదే ఒక డ్రోన్. అసలు అయితే అది ఎంత చిన్నగా ఉంటుంది, దాని లైట్ కూడా ఖరాబ్ అయింది. నాకు ఏదో డౌట్ అనిపిస్తుంది. మరి అక్క ఇందాక మనం చూపించేటప్పుడు ఎవరితోనూ మాట్లాడుతుంది, నాకు అది డౌట్ వచ్చింది. నాకు ఇంత డౌట్ అప్పుడే చెప్పేసేవాళ్ళం కదా, మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అప్పుడు చెప్పేవాళ్ళం. కానీ మనం వెళ్ళేటప్పుడు అక్క మాట్లాడుతుంది కదా, అది నాకు డౌట్ వచ్చి ఇప్పటిదాకా చెప్పలేదు నేను అక్కకి. మరి ఒక్క బాల్ ప్రాంక్కి ఇంత పెద్ద సిచ్యువేషన్ అయితే నాకు అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అయినా అక్క ఎక్కడనే పోయి చూద్దాం కదా. అక్క ఇప్పటిదాకా ఇక్కడనే. ఓకే గైస్, నేను ఇది లాస్ట్లో దాచుకొని మొత్తం చూసిన. నేను నాది ట్రైపాడ్ ఇది ఉంది, ఇక్కడ ట్రైపాడ్ నేను పట్టుకున్నా. ఈ ట్రైపాడ్ కొంచెం లాంగ్ వెళ్తుంది, బ్లాక్ ట్రైపాడ్ గైస్. ఇంకా అంటే దీనికి డ్రోన్ కూడా యాడ్ అయి ఉంది. ఇంతవరకే వెళ్తుంది డ్రోన్. అంటే ట్రైపాడ్ అంత సైజ్ ఇట్లా కర్రలాగా ఉంటుంది ట్రైపాడ్లాగా, నేను డ్రోన్ అట్లా వెళ్తుంది. మేము అది మా ఓన్గా చేసుకున్నాము. కెమెరా మా దగ్గర ఉంటే దాంతో చేసుకున్నాం. కాబట్టి గైస్ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఏదో నన్ను ప్రాంక్ చేస్తున్నారు గైస్. వాళ్ళు ఏదో ఇప్పుడే వాళ్ళు నన్ను వెతకడానికి కిందకి వెళ్ళారు. వాళ్ళు కిందకి వెళ్ళారు కాబట్టి గైస్ వాళ్ళు కిందకి వెళ్ళిండ్రు. కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నా అంతా. కాబట్టి ఇప్పుడు గైస్ ఇప్పుడు వాళ్ళు నన్ను వెతకడానికి వెళ్ళి ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను వెళ్తాం గైస్. ఇప్పుడు నాకు డౌట్ వచ్చేది ఏంటంటే, నేను ఏదో విన్న దాంట్లో ఏముందంటే వాళ్ళు ఏదో నన్ను ప్రాంక్ చేయాలనుకుంటున్నారు, ఏదో పెట్టిండ్రు అని చెప్పింది. నాకు ఏమని అర్థం కాలేదు. వాళ్ళు చెప్పడం ఏంది, నన్ను ప్రాంక్ చేయడం ఏంది అనేది నాకు అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నన్ను చెప్పారంటే ఏమన్నట్టు గైస్ నాకు అర్థం కూడా కావట్లేదు గైస్. కాబట్టి నేను పూర్తిగా వినలేదు, మీకు ఒకటే చూపించా. డ్రోన్ అక్కడ పంపించా. నేను ఎక్కడ ఉన్నా అంటే వాళ్ళు ఇక్కడ డ్రోన్ వెళ్ళింది, నేను ఉన్నది ఇక్కడ లాస్ట్లో. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది కదా గైస్, ఈ ప్లేస్లో ఉండే నేను. వాళ్ళు మొత్తం బ్లాక్ ఉంది గైస్, ఒక్కటి కూడా కనిపించదు ఇక్కడ. మొత్తం నేను కలిసిపోయినా, వాళ్ళు నన్ను చూడడానికి కూడా చూడలేదు. యాక్చువల్లీ ప్రతిసారి చూస్తాను నేను మనం ప్రాంక్ చేసినప్పుడు. కాబట్టి నేను వాళ్ళకి ఏదో తెలిసినట్టు అనిపించింది, నాకు తెలియదు గైస్, కన్ఫర్మ్ తెలియదు. వాళ్ళు నన్ను ఏదో ప్రాంక్ చేయాలనుకుంటున్నారు, నాకు ఏదో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు నన్ను ఏదో ప్రాంక్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి గైస్ మేము క్రికెట్ వీడియో బోల్ది ఇది ఎందుకు పెడుతున్నామో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను ఈ కొత్త వీడియో చేయడానికి కారణం అయితే వాళ్ళ వల్ల. ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది కదా, వెళ్ళిపోదాం. గాయస్ అక్కది మాది ఒక్కటే కెమెరా ఉన్నట్టుంది, అందుకే అటు జాయిన్ అయితే ఒక్క వీడియో అవుతుంది. సో నాకు ఆ వీడియో అనిపిస్తుంది, మేమైతే పంపిస్తాం. పార్ట్ 2లో మేము మొత్తం చెప్పేస్తాం. అండ్ మేము నా ఒక్క బాల్ కూడా వేస్తాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ దాంట్లో పార్ట్ 2లో కలిసిపోదాం. మనం మళ్ళీ మరికొత్త పార్ట్ 2 కావాలంటే మీ టార్గెట్ 100 likes ఫర్ దిస్ వీడియో గైస్, 500 views గైస్. మీ టార్గెట్ని కానీ మీరు రీచ్ అయితే ఇలాంటి మరి కొత్త వీడియోస్ ఎన్నో చేస్తాం గైస్. ఇలా నాకు ఈ డౌట్ వస్తుంది, రేపు సండేనే కాబట్టి మంచిగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఓకే దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ గైస్. ఇంకోటి వాళ్ళతో కూడా చెప్పిద్దాం, ఏదో అది పూర్తిగా అవ్వలే క్రికెట్ వీడియో అని చెప్పిద్దాం. ఓకే గైస్, శ్రేయాన్
ఇదేంటక్క? అదే మనం ఇందాక క్రికెట్ వీడియో చేసినాం కదా, నేను కంటిన్యూ చేస్తున్నాను అంతే. వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు కదా. గైస్, అవర్ ఫోటోగ్రాఫర్ ఇస్ ధృవి గైస్, మీకు తెలుసో తెలీదు. ఓకే గైస్, ఇప్పుడు ధృవికి ఒకసారి ఇచ్చేసి పోదాం, ఎందుకంటే ధృవి అదే అనుకుంటుందంట. తనకి ఇచ్చేసి ఒక 2 minutes తను ఆఫ్ చేస్తుంది, మేము వెళ్తున్నాం గైస్. బాయ్ బాయ్ చెప్తాను, బాయ్ చెప్పు. బాయ్. గైస్, వాళ్ళకి తెలియదేమో గైస్, ఈ ప్రాంక్స్ అన్నీ జరిగినాయి నా వల్లనే. సో నేను మిగతావన్నీ పార్ట్ 2లో చెప్తా. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గైస్, నేను మీ వీడియోస్లో రావాలంటే డోంట్ ఫర్గెట్ యువర్ టార్గెట్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.